ఆదివాసీలు తమ వారసత్వాన్ని మర్చిపోవద్దన్నారు మంత్రి సీతక్క. జాతులు కులాలు చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దన్నారు. మన కులం పేరు చెప్పుకోకపోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీతక్క. పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈరోజు మరి ఎప్పుడు కూడా చరిత్ర లేకుండా వర్తమానం ప్రజెంట్ లేదు, ఈ రోజు లేకుండా రేపు లేదు. కాబట్టి ఈ జాతుల యొక్క పునాదులు మరి మన చరిత్ర మీద నుంచే నిర్మాణం అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపే కాదు, వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాలాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు, అదేవిధంగా సౌభాతృత్వం, సమానత్వం, ఎదుటి వారిని గౌరవించడం, అహింస, ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం, మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వంలో మన జాతుల కోసం పనిచేసినటువంటి పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే మనం మహనీయులకు ఇచ్చేటువంటి గొప్ప నివాళి అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి రకరకాలుగా మనల్ని లాక్కపోతుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఆదివాసీ గూడాలకి వెళ్ళినా, తండలకు వెళ్ళినా, ఎక్కడ పండుగలకు వెళ్ళినా ఒకటే చెప్తా, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, అది రాజకీయంగా ఎదుగు, ఆర్థికంగా ఎదుగు, లేదా ఎంత గొప్ప ఆఫీసర్ అన్నగా, కానీ నీ జాతి మూలాలు, నీ వేషం, నీ భాష, నీ రూపు, ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోతే అస్తిత్వం కోల్పోయినట్టే. అస్తిత్వం కోల్పోతే హక్కుల గురించి మాట్లాడే అవకాశం, అధికారం మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కనీసం పండగల రోజు, కనీసం ఇట్లా మహనీయుల గురించి మాట్లాడుకునే రోజైనా మన జాతుల యొక్క గొప్పతనాన్ని వేషధారణ రూపంలో, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా కూడా ఉండాలి. సేమ్ టైంలో ఇళ్ళల్లో కూడా భాషను మాట్లాడుకోవడం అనేది కొనసాగించాలి. చాలామంది చెప్పుకోవడానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, మేము ఇది కాదు అని. కానీ ఎప్పుడు కూడా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు, మనం పుట్టినటువంటి కులాల, జాతుల పేర్లు చెప్పుకోవడంలో తప్పు లేదు. అది ఉంది, ఆ జాతుల పేరు చరిత్రలో లేదా రికార్డులలో ఉంది కాబట్టే ఈరోజు ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ మన కులం చెప్పుకోము, మనం పుట్టి పెరిగిన ప్రాంతం చెప్పుకోము. ఇది మరి రేపు భవిష్యత్తులో ఆ యొక్క అస్తిత్వానికి దెబ్బతీసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ మరి ఎంతోమంది శరత్ గారు కానీ, ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారు కానీ, అదేవిధంగా సిఈ గారు మోహన్ నాయక్ గారు కానీ, ఇట్లా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి లీడర్స్, అంటే అధికారులు, మనం ఎప్పుడూ కూడా మళ్ళీ సమాజానికి లేదా ఊర్లకు, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా కొంత వెనుకకివ్వాలి. మనం ఎదుగుతాం, కానీ మనతో పాటు ఉన్నటువంటి మన గూడాలు, తండలు, పల్లెలు ఏవైతే ఉంటాయో అక్కడి కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత సేవను చేయాలి. ఆ సేవా మార్గమే ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించడం జరిగింది.